ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, అంతిమ నిర్ణేతలు మీరే. మీ భవిష్యత్తును మీరు కాపాడుకుంటారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా, మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు చెల్లా చెదరైపోయారు, ఎంపీలు పారిపోయారు. కడాన ఎమ్మెల్సీలకి 4 ఏళ్లు పదవి ఉంటే నాకు ఆ పదవి వద్దు, నేను ఈ రాష్ట్రానికి న్యాయం చేయడానికి భాగస్వామి కానని పారిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక దుర్మార్గుడి చేతుల్లో పావుగా మారద్దండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా వంతు కర్తవ్యం మేము చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిశాం. ఈరోజు నా కోసమో పవన్ కళ్యాణ్ కోసమో ఈ పొత్తు కాదు. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ మేము కూడా ఆ పార్టీతో జట్టు కట్టామంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా ఒక్క పైసా లేకపోతే నేను సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇవ్వగలుగుతాను, మన పిల్లలకు ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, ఏ విధంగా అప్పులు తీర్చగలుగుతాను, అవన్నీ దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో పెట్టుకున్న పొత్తు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలున్నారు, మగవారి కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, డాక్రా సంఘాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పొదుపు ఉద్యమం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలు వంట చేస్తే ఆరోగ్యం పోతుందని కట్టెల పొయ్యి కాకుండా వంట గ్యాస్తో వంట చేయించడం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరొక దొడ్డి లేకుండా అవస్థపడే రోజుల్లో ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మరుగుదొడ్డి కట్టించి ఆత్మగౌరవం పేరుతో ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది, అది తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు ఇచ్చిన వరం అని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మేమందరం మీకోసం సూపర్ 6 తో ముందుకు వస్తున్నాం. మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 మీకు నెలకిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరెంతో బాధపడ్డారు. పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి. పన్నులైతే చెత్త పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, అన్ని పన్నుల మీద పన్నులు వేశారు. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. అందుకే ఈరోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, నేను వస్తానే మీ ఖర్చులు తగ్గిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీరు డబ్బులు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకని తల్లికి వందనం, ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది పిల్లలుంటే 75,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల 2 లాభాలు, ఒకటి జనాభా నియంత్రణ చేసుకోవచ్చు, లేకపోతే జనాభా తగ్గిపోతా ఉంది. కడాన మనం పుట్టలకో పాములకో చెట్లకో సేవ చేయాల్సి వస్తుంది జనాభా పోతే. ఆ జనాభాని కాపాడుకుని
ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకుంది. 25 సంవత్సరాలకు ముందే గుర్తించిన వ్యక్తిని నేనేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో ఒకసారి ఆలోచించండి, పెనమలూరులో ఆలోచించండి. మీ ఊర్ల నుంచి ఎంతమంది ఎన్ఆర్ఐస్ అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. దీనికి పునాదులు వేసిన పార్టీ, వేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. అలాంటిది మళ్ళీ ఈరోజు విభజన తర్వాత నేను మళ్ళీ రాష్ట్రాన్ని అదే పందాలో అభివృద్ధి చేయాలనుకున్నాను. దుర్మార్గులు వచ్చారు. నేను ఆ రోజు అమరావతి తీసుకొచ్చాను. ఈ రోజు అమరావతి పూర్తయింటే రాజధానిలో భాగం మీ ఉయ్యూరు. అవునా కాదా? మీరు వేరే ఊరికి ఉద్యోగానికి పోవాలనా? వేరే వాళ్ళు మీ ఊరికి ఉద్యోగానికి వచ్చేవాళ్ళు. మీ ఇండ్లకు గిరాకీ పెరిగిపోయేది. కనీసం ఇండ్లు కట్టుకోనుంటే రెంట్కి ఇస్తే అది ఆఫీసుకి కానీ లేకపోతే ఇంట్లో కానీ బాగా డబ్బులు వచ్చేది. అలాంటి దాన్ని ఇతను వచ్చి నాశనం చేశాడా లేదా? 3 రాజధానులు చేస్తానంటాడు. నేను వేసిన వీధి దీపాలు కూడా వెలిగించలేడు. చూడండి తమ్ముళ్ళు, వీధి దీపాలు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? లైట్లు. ఇది దీనికి మెయింటైన్ చేయని అసమర్థుడు 3 రాజధానులు కడతాడంట. ఆ రోడ్డు నుంచి రోడ్డు చూసారా ఎంత చక్కగా ఉందో? అద్దమారిగా ఉంది కదా. ఈ గుంతల బూట్స్ లేని పెద్ద మనిషి 3 రాజధానులు కడతాడంట. మీకు ఏంటి ఈ యొక్క అహంభావం? ఏంటి ఇష్టానుసారంగా చేయడం? మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించండి. కృష్ణా జిల్లా నీళ్లు రాకుండా కృష్ణా జలాలని పైన ఉపయోగించుకుని ఇది ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వాయర్లు వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ప్రస్తుతం తెలంగాణ వాళ్ళు పైన రిజర్వాయర్ కట్టుకుంటే ఎప్పుడో వరదలు వస్తే తప్ప మీకు నీళ్లు రావు. ఒకసారి నేను వచ్చినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా బాధపడ్డాను. నీళ్లు రాకుండా పంట లేటుగా వేసి తుఫాన్లో మీరు బాధపడే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం పూర్తి చేద్దామని, పోలవరం పూర్తయ్యే లోపల పట్టసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 1 సంవత్సరంలో మీకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నా.